హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు అనువుగా సి మిత్రాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు వీలుగా బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో సి మిత్రా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి కౌన్సిలింగ్ ఇస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. 3 లక్షలలోపు ఉన్న కేసులను సి మిత్రాలో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత ఠాణాలకు బదిలీ చేస్తామన్నారు సజ్జనార్. ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్. సైబర్ క్రైమ్ నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు నేరం అయిన తర్వాత బాధితులకి అండగా ఉండడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేటు ఈ యొక్క కొత్త వినూతన సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రోజుకి సైబర్ క్రైమ్ పెరుగుతుంది. బట్ మనము అది కాకుండా కొత్త ఎమోస్తో కూడా రావడం జరుగుతుంది. మనములో ఉన్న ఒక ఆశని, దురాశని మరియు మన ఒక భయాన్ని ఒక అడ్డం పెట్టుకొని అందరు కూడా సైబర్ క్రైమ్ నేరస్తులు ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మనము పొద్దున్న లేస్తేనే మీ ద్వారా మనం చూస్తూనే ఉంటాను. ఓటీపీ ఫ్రాడ్స్ అంటారు, ట్రేడింగ్ ఫ్రాడ్స్ అంటారు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటారు, గోల్డ్ పేరుతోని ఫ్రాడ్, సిల్వర్తో ఫ్రాడ్ అని చెప్పి రకరకాల చేయడం జరుగుతుంది.